ఈరోజు జనసేన పార్టీ విశాఖ అర్బన్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు మరియు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఇది చాలా స్ఫూర్తిదాయకము. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలని కోరుకునే మౌలిక సిద్ధాంతాలతో రూపొందించినటువంటి పార్టీ ఏర్పాటు చేశారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మేము ఏదైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్దేశించారో అవి సాధనా దిశగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు వారి అనుచర వర్గం మేమంతా కూడా ఆ దిశగా పయనిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జరిగింది కొంత, జరగవలసింది ఇంకా కొండంత ఉంది. ఈ దేశ ప్రజలకి రాజ్యాంగ ఫలాలు సామాజిక పరివర్తన అందవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి రాజకీయ వ్యవస్థలు ఆ దిశగా ఇంకా ప్రయత్నం చేయాలని చెప్పుకుంటూ, అలాగే అద్భుతంగా జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా నాయకులు, జన సైనికులు, వీర మహిళలందరికీ కూడా మా శుభాభివందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా ఇదే ఉత్సాహంతో ఇంకా మున్ముందుకి పయనిస్తూ ప్రజలందరినీ కూడా సామాజిక పరివర్తన దిశగా నడిపించే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటాం. ఈరోజు విశాఖపట్నం సిటీ పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. వాడవాడలా కూడా ఒక పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతోమంది త్యాగఫలం. మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి, మా వనరులను మేమే వాడుకోవాలి, మా వనరులు బ్రిటిష్ వాళ్ళు తరలించుకెళ్ళి తిరిగి మాకు ఇస్తున్నారు. సో మేము మావి వాడుకొని గౌరవంగా బతకాలి, ప్రపంచంలో భారత నెంబర్ 1గా ఉండాలి, భారతీయులు అందరూ కూడా తలెత్తుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేసి మనకు అందించారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం, ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళ ఆశయాల కోసం ఇవాళ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ జనసేన పార్టీ యొక్క లక్ష్యం కూడా అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, సమాజం అంతా కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అందరూ ఒకే రంగా ఉండాలని ఒక భావనతో ముందుకెళ్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆశయాల కోసం జన సైనికులు, ఉమ్మడి నాయకులు అందరం కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశం అభివృద్ధి కోసం మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మా మీడియా సోదరులకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.